ఇంత పెద్ద పట్నం నడిమిట్లా ఓ నదివారుడంటే గిరేట్ కదా. దీని మీకెళ్ళి బ్రిడ్జిలు ఆరుడనే ముచ్చటే ఉండదు, ఎప్పుడు వార్తనే ఉంటది. అప్పట్లా మూసీ నది నీళ్లు తాగంత తేటగుండేదట. ఇప్పుడు సుత గట్లనే ఉంటే మంచిగా పడవేసుకొని తిరగటోళ్ళం కదా. మూసీ నది పంట పోవాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. మోరిల నీళ్లు, కంపిల నీళ్లు, లండు బొండు చెత్త చెదారం మోపై అధ్వానంగా తయారైంది. అయితే 5 ఏళ్ల లోపల మూసీ చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి, విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా, 24 గంటలు వ్యాపారం చేసుకునే విధంగా, ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా, లండన్ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా మూసీ నదిని తేటగా చేసి ఒడ్డు పంట బిజినెస్లు, ఐటీ కంపెనీలు పెట్టే లెవెల్లో డెవలప్ చేస్తుందట గవర్నమెంట్. సీఎం సార్ మొన్న లండన్ కు పోయినప్పుడు అంతా చూసి ఆఫీసర్లతో మాట్లాడొచ్చిండు కూడా. సిటీసీ వారు గోపనపల్లి ఫ్లైఓవర్ చాలు చేసినాక ముఖ్యమంత్రి సార్ మూసీ నది గురించి చెప్తే మంత్రి కోమటిరెడ్డి సార్ RRR ముచ్చటెళ్ళ పెట్టిండు. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 30,000 కోట్లతోని ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచే విధంగా రాబో 2-3 మాసాల్లోనే ఆ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టబోతున్నామని చెప్పి ఈ ముచ్చట ఇట్లుంటే సివిల్స్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన వాళ్లకు ₹1,00,000 సాయం చేసే కార్యం శురువైంది. సింగరేణిగూడ ఆసరైతున్న ఈ పథకానికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం అని పేరు పెట్టిండ్రు. గట్టిగా చదువురి, ర్యాంక్ కొట్టుర్రి, అందరు కలెక్టర్లు కావాలని కోరింది గవర్నమెంట్.